లేచారా? ఏ శాశ్వతంగా లేవకుండా ఉండిపోతాననుకున్నావా? నీ చావు కోరుకున్నదాన్ని అయితే ఇంతకాలం ఇంట్లో మానులా పడుండేదాన్ని కాదు. అయినా పెళ్ళైన దగ్గర నుంచి నేనే సుఖపడ్డానండి. ఒక్కరోజైనా కలిసి మాట్లాడామా, కలిసి భోంచేసామా, కలిసి పడుకున్నామా? కనీసం నా చేతి ఇచ్చిన పాలు కూడా వద్దంటారు. నేనంత విషమైపోయానండి. ఇదంతా నా కర్మ. చెల్లెమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే బావగారి మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? ఇదిగో డొనేషన్ ఇవ్వడం కోసం నువ్వు రెడీ చేయమన్న చెక్కులు. మీ వల్ల నాకే సుఖం లేకపోయినా పర్వాలేదండి, కానీ మీరిచ్చే డొనేషన్ వల్ల ఊళ్ళోని పేద పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు 2 పూటలా భోంచేస్తారు. ఆ తృప్తి నాకు చాలండి. మీరేం చెప్పినా మారు మాట్లాడకుండా చేయడమే గత 25 ఏళ్లుగా నేను చేస్తున్న పని. మీరు డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టండి, కానీ వంశ ప్రతిష్టను మాత్రం మంట గలపకండి. హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?